So, hi everyone, thanks for joining this session. So, let's get started. ఈరోజు మనము ఒరాకిల్ సెక్యూరిటీ కన్సల్టెంట్ గురించి డిస్కస్ చేద్దాము. సో, ఒరాకిల్ సెక్యూరిటీ కన్సల్టెంట్ అంటే ఫ్రమ్ బేసిక్‌గా ఒక కంపెనీ ఒక ఎంప్లాయీ హైర్ అయిపోతాడు. సో, తనకి మనం ఏ యాక్సెస్ ఇవ్వాలో ఆ యాక్టివిటీస్ మొత్తం మన రెస్పాన్సిబిలిటీస్. సో, ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేసి సెండ్ చేస్తారు. అప్పుడు యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఈ ఇన్స్టెన్స్‌లో మనం లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత హ్మ్. ఈ పేజ్ డిస్‌ప్లే అయితది మనకి. సో, ఈ పేజ్‌లో మనం ఏమేమి చూస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ నేమ్ అండ్ డాష్‌బోర్డ్ అండ్ ఈ స్ప్రింగ్ బోర్డ్ అంటారు. సో, ఈ యూజర్‌కి ఈ యాక్సెస్ ఉంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మై క్లయింట్ గ్రూప్, ప్రొడక్ట్ మేనేజర్, బెనిఫిట్ అడ్మినిస్ట్రేటర్ ఈ యాక్సెస్. ఎందుకు ఈ యాక్సెస్ ఉంది తినకి అంటే, ఈ రోల్స్, ఈ డేటా యాక్సెస్ తినకి యాక్సెస్ చేసారు సెక్యూరిటీ కన్సోల్ నుంచి. సో, అందుకని తిను ఇవి చూడగలుగుతున్నాడు. ఫస్ట్ క్లయింట్ ఏం చేశారంటే సెటప్ అండ్ మెయింటెనెన్స్ దగ్గరికి పోయి అక్కడ క్రియేట్ ఇంప్లిమెంటేషన్ యూజర్ అని టాస్క్ ఉంటుంది. సో, ఈ టాస్క్ క్రియేట్ ఇంప్లిమెంటేషన్ యూజర్ దీన్ని క్లిక్ చేస్తే సెక్యూరిటీ కన్సోల్కి రీడైరెక్ట్ అయిపోతాము. ఇక్కడ యాడ్ యూజర్ అనొత్తి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీకి ఇన్స్టెన్స్ కావాలంటే ఫ్రమ్ స్క్రాచ్ నుంచి సెక్యూరిటీ కన్సల్టెంట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. సో, క్లయింట్ ఏం చేశారంటే మనం రిక్వెస్ట్ చేస్తాము. సో, మేము మీకు ఇంప్లిమెంట్ చేయాలంటే మాకు యూజర్ని క్రియేట్ చేయండి సెక్యూరిటీ కన్సోల్. సో, మిగతాది మొత్తము మేము క్రియేట్ చేసుకుంటాం యూజర్స్ని, మేము ఇంప్లిమెంటేషన్ చేస్తాము, టెస్టింగ్ చేస్తాము అని చెప్పి ప్రపోజల్ చేస్తారు ఇంప్లిమెంటేషన్ స్టేజ్లో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ అని ఉన్నాడు. స్టీఫెన్ నేమ్ క్రియేట్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ జీ అని ఉన్నాడు. ఇక్కడ యూజర్ నేమ్ నార్మల్గా మనము మెయిల్ ఐడి కూడా పెట్టుకోవచ్చు. స్టీఫెన్ జీ కంపెనీ .com. ఇక్కడ కంపెనీ పేరు వస్తుంది, ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అని వస్తుంది. సో, ఇది యూజర్ నేమ్ సెక్యూరిటీ కన్సల్టెంట్. అది ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలి మనము. మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మనకంత మ్యాండేటరీ కాదు. మేము ఏ రిక్వైర్మెంట్స్ కావాలో మనం ఆ రిక్వైర్మెంట్స్ కూడా మనం గోయింగ్ ఫార్వర్డ్ డిస్కస్ చేద్దాం ఇది. సో, మనం ఇప్పుడు యూజర్ క్రియేట్ చేసినాము. దాన్ని క్వెరీ చేయాలంటే ఇక్కడ యూజర్ నేమ్ అన్న ఫస్ట్ నేమ్ విత్ మెయిల్ ఐడి, లాస్ట్ నేమ్ ఆర్ ఫస్ట్ నేమ్తో ఫిల్టర్ చేసుకోవచ్చు. ఇక్కడ యూజర్ నేమ్ అని ఫిల్టర్ చేసుకొని మనము ఏదైతే యూజర్ నేమ్ క్రియేట్ చేసినామో దాంతో పేస్ట్ చేసేసేయాలి. క్వెరీ చేస్తే యూజర్ వచ్చేస్తాడు ఇక్కడ. ఇక్కడ నెక్స్ట్ ఫస్ట్ థింగ్ ఫంక్స్ మనం ఏం చేసినాం, యూజర్ క్రియేట్ చేసినాం. సో, బేసిక్ ఇక్కడ రోల్స్ కనిపిస్తలేవు, ప్లస్ పర్సన్ రికార్డ్ కనిపిస్తలేదు, ఏం కనిపిస్తలేదు కదా. ఇక్కడ ఎడిట్ అని టైప్ చేసి ఈ యూజర్ యాక్టివ్ ఉన్నాడు. సో, ఇక్కడ మనము పాస్వర్డ్ ఎక్స్పైరీ గురించి, నోటిఫికేషన్స్ గురించి చూద్దాం ఇప్పుడు. సో, పాస్వర్డ్ ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు ఉంది, 9/21/2026 3. సో, పాస్వర్డ్ ఎక్స్పైరేషన్ అని ఉంటుంది. సో, ఇక్కడ మనకి ఎవ్రీ 3 మంత్స్కి ఎక్స్పైరేషన్ డేట్ మెన్షన్ చేసుకుంటాం మనము. బేసిక్గా యాజ్ పర్ ద క్లయింట్ రిక్వైర్మెంట్ తనకి 6 మంత్స్ కావాలా, తర్వాత 1 ఇయర్ కావాలా, ఇక్కడ పాస్వర్డ్ ఎక్స్పైరేషన్ ఆటోమేటిక్గా ఎక్స్పైరేషన్స్ ప్లస్ 10 days బిఫోర్ ప్లస్ ఇట్లా ట్రిగర్స్ వస్తాయి మెయిల్కి. ఇది ఎలా సెట్ చేయాలంటే సెక్యూరిటీ కన్సోల్ సేమ్ పోలి ఇక్కడ యూజర్ కేటగిరీ దాంట్లోకి రావాలి. యూజర్ కేటగిరీ దగ్గర క్రియేట్ యూజర్ కేటగిరీ దగ్గర టైప్ చేసేయాలి. సో, ఇక్కడ మనము ఎడిట్ ఆప్షన్ వచ్చేసాలి. ఇక్కడ ఏంటంటే మనము ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ కేటగిరీస్ ఉంటారు, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ యూజర్ కేటగిరీస్ ఉంటారు. సో, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ వై ఎక్సెల్. ఫర్ ఎగ్జాంపుల్ డిఫాల్ట్ యూజర్ అని ఉంటారు. సో, డిఫాల్ట్ యూజర్ ఏంటంటే ఆల్ స్టాండర్డ్ ఎంప్లాయీస్ అందరు దీని కిందకే వస్తారు. సో, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫంక్షనల్ ఉన్నారు, టెక్నికల్ ఉన్నారు, ఇంటూ ఎక్స్టర్నల్ టైప్ కూడా కేటగిరీ వేసుకోవచ్చు. ఎక్స్టర్నల్‌లో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్టర్నల్ ఎవరెవరు వస్తారంటే సప్లయర్స్ ఉంటారు. సప్లయర్స్ పోర్టల్స్ అవన్నీ ఉంటాయి. సో, మనము వాళ్ళకి సెపరేట్ కేటగిరీ ఇస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ 1 మంత్ పాస్వర్డ్ ఎక్స్పైరీ, 1 మంత్ నోటిఫికేషన్ అలా సెట్ చేసామన్నమాట. సో, ఈ ఎక్స్టర్నల్ కేటగిరీకి సప్లయర్స్ వస్తారు మొత్తం. సప్లయర్ పోర్టల్స్ ఫర్ ఇన్వాయిస్ క్రియేషన్ చేసేటప్పుడు మొత్తం ఇక సప్లయర్ వీళ్ళందరూ వస్తారనమాట. సో, అండ్ అనదర్ టైప్ కాంట్రాక్టర్స్ వస్తారు. సో,
కాంట్రాక్టర్స్ కూడా సెపరేట్ పాలిసీస్ ఉంటాయి కదా కంపెనీస్‌లా. సో, వాళ్ళకి కూడా ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళని కంటింజెంట్ వర్కర్స్ అని అంటారు. కంటింజెంట్ వర్కర్స్. సో, వీళ్ళకేందంటే ఓన్లీ లిమిటెడ్ యాక్సెస్ ఉంటది. ప్లస్ ఓన్లీ లైక్ 2 మంత్స్, 3 మంత్స్ పాస్‌వర్డ్ ఎక్స్‌పైరీ ఉంటది. ఆటోమేటిక్‌గా వీళ్ళు మళ్ళీ రీసెట్ పాస్‌వర్డ్ చేసుకోవాలన్నమాట కాంట్రాక్ట్ పీపుల్. అండ్ ఇంటిగ్రేషన్స్ ఉంటారు. ఇంటిగ్రేషన్స్‌ల ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ నౌ అకౌంట్స్, ప్యాచ్ వర్క్‌ల లేకపోతే రిఫ్రెష్‌మెంట్ యాక్టివిటీస్‌ల వీళ్ళు ఇంటిగ్రేషన్ త్రూ యాప్ లెగసీ టు లెగసీ కనెక్ట్ అయ్యి ఆ యూజర్స్ అకౌంట్స్ ఇంటిగ్రేటెడ్ ఉంటది. ఈ కేటగరీస్ మొత్తం యూజర్ కేటగరీస్‌లో ఉంటాయి ఇవి. యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ కేటగిరీ. ఈ 4 టైప్స్ ఈ యూజర్ కేటగరీస్‌లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫాల్ట్ యూజరే మనము క్రియేట్ చేద్దాము. సో, ఇక్కడ టెస్ట్ అండర్ స్కోర్ టెస్ట్ అండర్ స్కోర్ కేటగిరీ అని టైప్ చేసినాం. ఇక్కడ డిస్క్రిప్షన్ వాట్ ఎవర్ ద డిస్క్రిప్షన్ మనం ఇప్పుడు మెయిల్ పెట్టిందంటే అక్కడ మ్యాండేటరీ వస్తది. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ పెట్టినామంటే అక్కడ మ్యాండేటరీ వస్తది. యూజర్ పేజ్‌లో ఇప్పటి దగ్గర మనం క్రియేట్ చేసినాం కదా యూజర్ అట్లా. పర్సన్ అండ్ పార్టీ నంబర్ అంటే ఇవి మ్యాండేటరీ కాలమ్స్ వస్తాయి. సో, మనకి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమే కావాలి కాబట్టి ఇది సేవ్ అండ్ సేవ్ అండ్ క్లోజ్ టైప్ చేసేసేయాలి. సో, ఇక్కడ మనము తర్వాత పాస్వర్డ్ పాలసీ దగ్గరికి పోతాం. సో, పాస్వర్డ్ పాలసీల ఏదైతే ఎక్స్‌పైరేషన్ ఉంటదో ఆ టైప్ ఆ డేట్స్ ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్ ఇస్తాడు మనకి. నాకు ఓన్లీ 3 మంత్స్‌కే కావాలి. తర్వాత పాస్వర్డ్ ఆటోమేటిక్‌గా ఎక్స్‌పైర్ కావాలి అని అంటాడు. సో, మనం ఇక్కడ నుంచి నెక్స్ట్ 3 మంత్స్ జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ వరకి మనం డేట్ మెన్షన్ చేసుకుంటే ఇక్కడ పాస్వర్డ్ పాలిసీస్, ఎడిట్ ఆప్షన్ ఇక్కడ డే బిఫోర్ పాస్వర్డ్ ఎక్స్‌పైరేషన్ ఉంటది. ఇప్పుడు 90 డేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం 30 డేస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ డే బిఫోర్ పాస్వర్డ్ ఎక్స్‌పైరీ వార్నింగ్స్ 10 రోజుల ముందు లైక్ నోటిఫికేషన్స్ వాళ్ళకి పోతది. సో, యువర్ పాస్వర్డ్ విల్ ఎక్స్‌పైరింగ్ వితిన్ 5 డేస్, వితిన్ 10 డేస్ అని ట్రిగ్గర్ పోతది. సో దట్ వాళ్ళు పాస్వర్డ్ చేంజ్ చేసుకుంటారు. అండ్ అవర్స్ ఆఫ్ లైక్ టోకెన్ ఎక్స్‌పైరేషన్ ఉంటది. దీంట్లో సర్వీస్ నో టికెట్ ఉంటది. సో, వాళ్ళకి ఏదైతే ఎక్స్‌పైరేషన్ టోకెన్ ఉంటదో అది ఎక్స్‌పైర్ అయిపోతదనమాట. పాస్వర్డ్ చేంజ్ చేయకపోతే ఆటోమేటిక్‌గా. మళ్ళీ అడ్మిన్ టీమ్‌కి కనెక్ట్ అయ్యి మళ్ళీ వాళ్ళు మళ్ళీ రీసెట్ పాస్వర్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటది. లేకపోతే ఛాన్స్ ఉండదనమాట. సో, 10 డేస్ బిఫోరే వాళ్ళు పాస్వర్డ్ చేంజ్ చేసుకోవాలి. ఇలా పాస్వర్డ్ కాంప్లెక్సిటీ ఉంటది. సో, ఇది కస్టము, వెరీ కాంప్లెక్స్ ఆర్ సింపుల్ యాస్ పర్ ద రిక్వైర్మెంట్ మనం పెట్టుకోవచ్చు. సో, ఎనీ క్యారెక్టర్స్ సింపుల్ అంటే సింపుల్‌గా ఉంటదనమాట. మీకు క్యారెక్టర్స్, సింబల్స్ అవన్నీ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. సో, యాస్ ఆఫ్ నౌ మనం సింపులే పెట్టుకుందాము. ఇది మాన్యువల్ రీసెట్ పాస్వర్డ్. ఓన్లీ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేటర్‌కే ఈ రీసెట్ పాస్వర్డ్ ఆప్షన్ ఉండాలి. సో, వేరే వాళ్ళకి ఉండదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు రీసెట్ చేసుకుంటారు. మళ్ళీ వేరే యూజర్ అకౌంట్ కూడా క్వెరీ చేసి వాళ్ళ పాస్వర్డ్ కూడా మనం హ్యాక్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో, అందుకని ఓన్లీ సెక్యూరిటీ కన్సోల్‌కే ఈ ఆప్షన్ ఉంటది. సో, పాస్వర్డ్ పాలిసీ కేటగరీస్ ఇలా ఉంటాయి. నెక్స్ట్ నోటిఫికేషన్స్‌కి పోదాం. సో, నోటిఫికేషన్స్ ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్ ఆన్‌బోర్డ్ అయ్యిండు. సో, ఆన్‌బోర్డ్ అయిన తర్వాత తనకి వెల్కమ్ మెయిల్స్ పోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీకి ఆన్‌బోర్డ్ అయ్యారు. మీకు ఆహ్, వేరే వేరే ఆహ్, కంపెనీస్ నుంచి నార్మల్‌గా ఒక కంపెనీకి జాయిన్ అయినారనుకో, ఆ కంపెనీ వాళ్ళు మీకు వెల్కమ్ మెయిల్ సెండ్ చేశారు. సో, ఒరాకిల్‌లా ఇలానే వెల్కమ్ మెయిల్స్ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఓరా అనేది స్టాండర్డ్ టెంప్లేట్. ఓ ఓఆర్ఏ అంటే మొత్తం ఒరాకిలే ప్రొవైడ్ చేస్తది. మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఆర్ ఎల్స్ మనం కొత్తది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో, కొత్తది క్రియేట్ చేసుకోవాలంటే క్లిక్ ఆన్ ఎడిట్ బటన్. ఈ రిక్వైర్మెంట్ కూడా క్లయింట్ ఇస్తాడనమాట. క్లయింట్ తగ్గట్టు మనము ఫుల్‌ఫిల్ చేయాలి. సో, ఆన్‌బోర్డ్ చేసేటోళ్ళకి ఈ మెయిల్ పోవాలి. ఎవరైతే యూజర్ అకౌంట్ క్రియేట్ చేసినారో వాళ్ళకి మెయిల్ పోవాలి అనే టెంప్లేట్స్ క్రియేట్ చేసుకోవాలి మనము. సో, ఫర్ ఎగ్జాంపుల్ టెస్ట్ న్యూ యూజర్ యూజర్ టెంప్లేట్ ఇది క్రియేట్ చేసుకున్నాము. సో, ఈవెంట్‌లో మనము న్యూ యూజర్ క్రియేటెడ్
అని ఈవెంట్ క్రియేట్ చేసినామంటే ఆటోమేటిక్గా టెంప్లెట్ వచ్చేస్తుంది అనమాట. సో ఇది డిఫాల్ట్ ఫార్మాట్. డియర్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ ఇచ్చి సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ అకౌంట్ అని నోటిఫికేషన్ వాళ్ళ మెయిల్కి వెళ్ళిపోతుంది. మనం మెయిల్ యూజర్ క్రియేషన్లో అసైన్ చేస్తాం కదా మెయిల్కి, ఆ మెయిల్కి వెళ్ళిపోతుంది. సో మనం టెంప్లెట్స్ ఇలా క్రియేట్ చేసుకోవాలి. క్లిక్ ఆన్ సేవ్ అండ్ క్లోజ్. Meanwhile, let me know if you have any doubts, guys. Save and close. Okay, I take it as a no. Where we can use this templates when used. So basically, whenever the employee or else the worker will onboarded in the company, so if he want Oracle access, so they will get that this template message to him. So if you open the Outlook, you will receive varieties of welcome mails, right? So for example, welcome to onboard Surya, we happy to see you in our company, like that you can see in the Outlook, right Surya? So Yes. even the Oracle also provided the same templates whenever the user created via Oracle Fusion instance. So they will receive this type of templates, a reset password template and a user account templates and password expiry templates. They will receive it automatically when we create the template this in under user category. So this type of features are available in this user category. So we are done with the password policies and notifications, and next we will go to the manage users. Manage users is nothing but to record the particular person records. So for example, if a one person is onboarded in the Hyderabad, so in Hyderabad TCS office he onboarded, so legal entity will be the legal TCS, and the BU will be the Hyderabad, so that persons can accessible easily for particular data. To navigate this, click on search, click on manage users. సో ఇక్కడ మేనేజ్ యూజర్స్ అనే టాస్క్ ఉంటుంది. ఇక్కడ టైప్ చేసి ఇక్కడ మనం ప్లేస్ క్లిక్ చేస్తే ఆ యూజర్స్ నేమ్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ నేమ్ మనం జీ పెట్టినాం, సో మెయిల్ ఐడి సేమ్ పర్సన్ మెయిల్ ఐడి టైప్ చేయాలి ఇక్కడ. సో ఇక్కడ హైర్ డేట్, పర్సన్ ఎప్పుడు హైర్ అయ్యిండు, ఫర్ ఎగ్జాంపుల్ టుడే అనుకున్నాం. సో మంత్, డేట్, ఇయర్ ఇక్కడ లింక్ చేసి, సో వాట్ పర్సన్ ఉన్నాడు మనం క్రియేట్ చేసినాం కదా, ఇక్కడ మనము క్వైరీ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ స్టీఫెన్ క్వెరీ తినే. సో ఈ పర్సన్ ఇక్కడ మనం లింక్ చేస్తున్నాం, ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ పర్టికులర్ ఎంప్లాయీ అండ్ పర్టికులర్ కంటిజెంట్ వర్కర్ కేటగిరీస్ మనం ఇక్కడ డివైడ్ చేస్తాం, సో దట్ అందరికీ విజిబుల్ అవుతుంది పర్టికులర్ పర్సన్ సర్వీస్ అకౌంటా, పర్టికులర్ పర్సన్ కాంట్రాక్టరా, పర్టికులర్ ఎంప్లాయీ అని. సో లీగల్ ఎంప్లాయర్లో మనము యూఎస్ తీసుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ వన్ లీగల్ ఎంటిటీ అండ్ బిజినెస్ యూనిట్ కూడా సేమ్ లొకేషన్కే తీసుకుందాం. సో ఈ పర్సన్ అక్కడ హైర్ అయినాడు కాబట్టి, సో ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ బియు. సో ఇక్కడ ఏమైందంటే స్టీఫెన్ అనే పర్సన్ యుఎస్ లీగల్ ఎంటిటీలో యూఎస్బియూలో ఆన్బోర్డ్ అయ్యిండు. సో మనం ఇట్లా లింక్ చేస్తున్నాం పర్సన్కి, లీగల్ ఎంప్లాయర్ అండ్ బిజినెస్ యూనిట్ అండ్ హైర్ డేట్ కూడా ఇక్కడ మెన్షన్ చేసినాం. సో రిమైనింగ్ పారామీటర్స్ డిపార్ట్మెంట్, మెయిల్ మేనేజర్స్ మొత్తము హెచ్సిఎం హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళు రికార్డ్స్ ఫిల్ చేస్తారు యూజర్స్ మొత్తం. సో మనం ఇక్కడ యూజ్ ఏంటంటే, సో ఫర్ ఎగ్జాంపుల్ యూజర్ క్రియేషన్కి వచ్చినాము, మనం పర్సన్స్ డేటా లింక్ చేసాము, ఇక్కడ మనకి పర్సన్ నెంబర్ రిజిస్టర్ అవుతుంది, ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. సో జనరేట్ అయిన తర్వాత హెచ్సిఎం వాళ్ళు ఆ నెంబర్తో క్వైరీ చేసి, ఫర్ ఎగ్జాంపుల్ పే రోల్ అసైన్ చేస్తారు, పే స్లిప్స్ అసైన్ చేస్తారు ఆ నెంబర్తో, సో దట్ ద డేటా విల్ నాట్ ఎ లీక్. సో for verification purpose we can go for the security console and we can query that user to security console, the users, query username.
See, now you can see the person number and business unit name and worker name as a G. We may mention total the records is linked. So we are good as of now. Now, ఇప్పుడు మనము రోల్స్ అసైన్ చేద్దాము. సో దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ టాస్క్. యూజర్ క్రియేట్ చేసాము, మేము పాస్వర్డ్ పాలసీస్ అన్నీ సెట్ చేసినాము, పర్సన్ రికార్డ్ లింక్ చేసాము. సో నెక్స్ట్ మనము యాడ్ రోల్ వచ్చేసారు. సో పర్టికులర్ యూజరు ఏ డిపార్ట్మెంట్కి చెందినవారు, ఫర్ ఎగ్జాంపుల్ హెచ్సిఎమా, ఎస్సిఎమా, ఆర్ఎల్స్ ఫినాన్షా. సో ఫినాన్స్కి వస్తే మనం రోల్ అసైన్ చేయాలి. సో ఏపీలో తను వర్క్ చేస్తున్నాడు. ఇక్కడ అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ పేయబుల్ స్పెషలిస్ట్. సో ఇక్కడ ఓరా అనేది స్టాండర్డ్ ఇన్ ఒరాకిలే రోల్స్ క్రియేట్ చేస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ, ఇక్కడ ఏపీ ఇవి ఉన్నాయంటే సో అవన్నీ కస్టమైజ్డ్ రోల్స్ ఉంటాయి అనమాట. సో మెయిన్లీ ఫర్ ద బెస్ట్ ప్రాక్టీస్ వీ కెన్ టేక్ యాజ్ ఏ ఓరా కోడ్ ఓన్లీ. సో అకౌంట్స్ పేయబుల్ స్పెషలిస్ట్ ఈ రోల్ సెలెక్ట్ చేసుకుందాం. నెక్స్ట్ యాడ్ టు రోల్ అని మెంబర్షిప్ అని కొట్టేసాలి. నెక్స్ట్ డన్. సో వీఆర్ డన్ విత్ ద అప్లికేషన్ లైక్ అకౌంట్స్ పేయబుల్ స్పెషలిస్ట్ రోల్ అసైన్ చేసినాము యూజర్కి. సో ఈ యూజర్కి లాగిన్ క్రెడిషనల్ ఇచ్చిన తర్వాత సో తను ఓన్లీ అకౌంట్స్ పేయబుల్ స్పెషలిస్ట్ డాష్ బోర్డ్ చూస్తాడు. వేరే ఆప్షన్స్, వేరే స్ప్రింగ్ బోర్డు తను చూడలేడు, ఎందుకంటే మనం ఏ రోల్స్ అయితే అసైన్ చేసినామో ఆ రోల్సే తను చూడగలుగుతాడు. నెక్స్ట్ సేవ్ అండ్ క్లోజ్. ఇక్కడ మనం రోల్ అసైన్ చేసినాం. సో we are good with the creating the user and creating the passwords and creating the person records and assign the roles. Now what will we do? We will give డేటా యాక్సెస్. సో మనం రోల్ అసైన్ చేసినాము, తను రోల్ అసైన్ చేసిన తర్వాత తను ఏం చూడలేడు డేటా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వాయిస్ క్రియేట్ చేద్దాం అనుకుంటాడు, ఆర్ ఎల్స్ లైక్ ఏదైనా క్వైరీ చేద్దాం అనుకుంటున్నాడు ఇన్వాయిస్, తను చూడలేడు ఎందుకంటే మనం డేటా యాక్సెస్ ఇవ్వలేం తనకి. సో రోల్స్ అసైన్ చేసిన తర్వాత టాస్క్ మేనేజ్ డేటా యాక్సెస్ ఫర్ యూజర్ క్వైరీ చేయాలి. ఇక్కడ ఈ టాస్క్ మీద క్లిక్ చేసి ఇక్కడ ప్లస్ టైప్ చేసి మనము ఎవరైతే యూజర్ ఉన్నాడో స్టీఫెన్ యూజర్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని రోలు ఏ రోల్ అయితే మనం అసైన్ చేసినామో ఆ రోల్ అకౌంట్స్ పేయబుల్ స్పెషలిస్ట్ ఎంటర్ చేసుకొని ఇక్కడ బియు ఏ బియు ఇవ్వాలి అని ఇక్కడ టైప్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము యూఎస్లో రెండుతాను, సో మనం యూఎస్ బియు ఇద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ 1 బియు అసైన్ చేసినాము. సో ఈ బియులో ఏ ఇన్వాయిసెస్ ఉన్నాయో మొత్తం తను చూడగలుగుతాడు, ప్లస్ తను క్రియేట్ చేయగలుగుతాడు ఈ బియు అసైన్ చేసుకొని. సో డన్, we assign the data access. Now we have to run some synchronizes process. Now we go to the schedule process. ఈ షెడ్యూల్ ప్రాసెస్లో మనం కొన్ని ప్రోగ్రామ్స్ రన్ చేయాలన్నమాట. ఎందుకంటే మనం యూజర్ క్రియేట్ చేసినాము, ప్లస్ డేటా యాక్సెస్ ఇచ్చినాము, అవి సింక్ కావాలి. ఒకప్పుడు ఇవి కాకపోతే సింక్ కావన్నమాట లోపల. సో ఫస్ట్ ఎల్డప్ సెండ్ పెండింగ్ ఎల్డప్ ఒక ప్రోగ్రామ్ టైప్ చేసి ఎంటర్ చేసి సబ్మిట్ అని వచ్చేసాలి. ప్రాసెస్ ఐడి కాపీ చేసుకొని సర్చ్ బార్ ఎక్స్పాండ్ చేసుకొని ప్రాసెస్ ఐడిలో ఎంటర్ చేసి రిఫ్రెష్ కొట్టేసాలి. ఇది బ్యాక్ ఎండ్లో సింక్ అవుతుంది. సో దట్ యూజర్కి కూడా రోల్ ప్లస్ డేటా యాక్సెస్ ప్లస్ యూజర్ సింక్ కాగానే నెక్స్ట్ మనము ఆ యూజర్తోని లాగిన్ కావాలి ఇన్స్టెన్స్లో. కొంచెం 1-2 ప్రోగ్రామ్ సక్సెస్ అయిపోయింది, మనం స్టేటస్లో సక్సెస్ అని కనిపిస్తుంది. ఇప్పుడు మనం ఆ యూజర్ అకౌంట్తో లాగిన్ అవుదాం. హోమ్ ఇన్స్టెన్స్ కాపీ చేసుకొని ఇక్కడ .com వరకు కాపీ చేసుకోవాలి, ఇన్కాగ్నిజెంట్లో పేస్ట్ చేసి ఇక్కడ యూజర్ అకౌంట్. సో యూజర్ అకౌంట్ యూజర్ నేమ్ ఉంటుంది, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ WLC వెల్కమ్ 1 2 3 ఎంటర్.
సో, మనమైతే ఏదైతే క్రియేట్ చేసినామో అడ్మినిస్ట్రేషన్స్ నుంచి ఈ యూజర్‌కి, ఈ యూజర్ తను ఇలా లాగిన్ అయితారనమాట. మనం చెప్పేస్తాం. మనం ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఈ యూజర్ యాక్సెసిబుల్ ఉన్నాడా? యూజర్ యాక్సెసిబుల్ లేడా అని. సో, ఇక్కడ పేయబుల్స్ అని లేదు. సో, మేబీ ఇట్స్ టేక్ టైమ్ ఐ థింక్ సో. We can wait for 1 to 2 minutes to sync the data. యాహ్! సో, మనము మళ్ళీ యూజర్ క్రియేట్ చేసినామో, ఆ యూజర్ నుంచి లాగిన్ చేద్దాము. ఏదైతే యూజర్ నేమ్ ఉండదో అది పేస్ట్ చేసుకొని మెథడ్ 1, 2, 3 పాస్వర్డ్ ఎంటర్. సో, ఇక్కడ మనకి పేయబుల్స్ విజిబుల్ అయితుంది. ఇంతకుముందు లేదు గదా! ఇప్పుడు పేయబుల్స్ మొత్తం విజిబుల్ అయితుందన్నమాట. ఈ జీ యూజర్‌కి, స్టీఫెన్ జీ యూజర్‌కి. సో, ఈ యూజర్ మనం ఏం చేస్తామంటే ఎవరైతే మనకి మెయిల్ వచ్చిందో ఆ మెయిల్‌కి మనం రిప్లై ఇచ్చేసాం. సో, వి ఆర్ డన్ విత్ ద క్రియేటింగ్ యూజర్ అండ్ అసైనింగ్ ద రోల్ అండ్ గివింగ్ ద డేటా యాక్సెస్. సో, ఇది ఫ్లో అన్నమాట మొత్తము. సో, ఇలా ఉంటది డే టు డే యాక్టివిటీస్ ఫర్ ద యూజర్ క్రియేషన్ పార్ట్.